విశాఖ జిల్లా బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాల సందర్భంగా మూడో గురువారం సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. లక్ష్మీదేవి నమః. ఈరోజు మార్గశిర మాస సందర్భంగా మూడవ గురువారము, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు ఉదయం నుంచి పంచామృతాభిషేక సేవా కార్యక్రమాలు విరివిగా భక్తజనులు చాలామంది పంచామృతాభిషేకంలో పాల్గొనడం, ఆ పూజా కార్యక్రమం సంపూర్ణం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు. అలాగే ప్రాతకాలం నుంచి 4 వేదములు పారాయణ, శ్రీ సూక్తము పారాయణ, నవావరణార్చన, శ్రీ సూక్త హవనము, మూలమంత్ర హవనము, సప్తసిద్ధి మహావిద్యాపారాయణలు ఇవన్నీ కూడా చక్కగా వైభవంగా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇప్పుడు మరి సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి మళ్ళీ విశేష పంచామృతాభిషేక సేవా కార్యక్రమం జరుగుతుంది. భక్తులు నిన్న రాత్రి అనగా ఎర్లీ మార్నింగ్ గురువారం 12 గంటల నుంచి వేలాది మంది, లక్షలాది మంది తండోపతండాలుగా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుని స్వయంభువ క్షేత్రం, స్వయం పూజా క్షేత్రం కనుక అమ్మవారిని దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ప్రాసార మధ్యమంలో కూడా రాలేనటువంటి వారు, దూరంగా ఉన్నటువంటి వారు ప్రాసార మధ్యమంలో అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం. శుభం. ఈరోజు కనకమహాలక్ష్మి కోవిల్ దగ్గరికి కొత్త రోడ్డు దగ్గరికి వచ్చాము. కొత్త రోడ్డు దగ్గర స్టార్టింగ్లోనూ లైను. కలసి దగ్గరలోనూ తల్లి కనుక ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో లక్షవారం దర్శించుకుంటే అమ్మవారు శుభం కలిగజేస్తుందని ప్రజలందరి నమ్మకం. దీంతో జిల్లాలో ప్రజలందరూ కూడా ప్రతి లక్షవారం వచ్చి తల్లిని దర్శించుకుంటున్నారు.
అమ్మవారి ప్రశాంతంగా జరుగుతున్నాయి కాబట్టి క్యూ లైన్ ఉన్న భక్తులు ఎవరు కూడా ఒకరినొకరు చూసుకోవద్దు. భక్తులకు పోలీసు వారి హెచ్చరిక జీవనంలో జాగ్రత్త. పోలీసు వారిని డిపార్ట్మెంట్ వారు రేపు ఆ తల్లి యొక్క సవరణ అలాగే పోలీసు వారు దర్శనం అంతా వెళ్ళిపోవడం కానీ లేదా వ్యక్తులు తప్పిపోవడం కానీ చేసిన మీ పక్కన ఉన్నటువంటి పోలీసు సిబ్బంది వారిని సంప్రదిస్తే వారు మీకు తప్పకుండా సహకరిస్తారని మనం చేస్తున్నాం. భక్తుల విషయాన్ని గమనించి పోలీసు వారితో సహకరిస్తారని తెలియజేస్తున్నాం. భక్తులు కూడా ఆరోగ్యమైనటువంటి దేవస్థాన సిబ్బంది పోలీసు సిబ్బంది వారితో సహకరిస్తూ ఈరోజు 3వ గురువారం సందర్భంగా కనకమహాలక్ష్మి ఆలయంలో ఈ భక్తులతో చూస్తున్నాం. మీ అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. అందరికీ కొంగు బంగారం అని చెప్పచ్చు. ఆవిడ భక్తుల యొక్క పాలిటి కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే ఆవిడ మహా అదృష్ట దేవత. ఇక్కడ విశాఖపట్నం వాసులు చేసుకున్న సుకృతం ఆవిడ ఇక్కడ ఉండడం. మార్గశిర మాసం ఇక్కడ అందరికీ పండుగ రోజు, పెద్ద పండుగ ఈ నెలంతా. ప్రతి గురువారం ఇక్కడ చక్కటి పూజా కార్యక్రమాలు, అర్చనలు, కుంకుమ పూజలు జరుగుతాయి. పేరెంట్గానమ్మ ఉత్తరాంధ్రలో మనందరికీ మంచి వరాలు ఇచ్చే అమ్మ. మేము ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధికి వస్తాం. మాకు ఏమడిగితే అవి ఆమె సంకల్పం ఏం కోరితే అది ఇస్తుంది. ఉత్తరాంధ్రలో కాదు, మన ఇండియాలోనే పేరెంట్గల తల్లి. ఈ తల్లిని దర్శించడానికి ఎక్కడి నుంచో వస్తారు. ఆ తల్లికి శతకోటి వందనాలు. మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు. మహాలక్ష్మీదేవి గుడికి వచ్చాను. ఈ తల్లి ఎంతో నిదర్శనమైన తల్లి. ఈ తల్లిని నమ్మిన వాళ్ళకి ఏ రోజు కష్టాలు కన్నీరు ఉండవమ్మా. నమ్మకంతో కొలిస్తే వెన్నంటూ నడిపిస్తుంది ఆ తల్లి. సర్వాంతర్యామి. మన కష్టాలు కన్నీటితో కోరుకుంటే చెప్పుకుంటే అన్నీ తీర్చుతుంది. జై మహాకనక మహాలక్ష్మీ దేవతే నమః. కృష్ణవేణి అండి, పెద్దనడుపూరు నుండి వచ్చాము. 8 సంవత్సరాల నుండి కనకమహాలక్ష్మి తల్లి గుడిలో సేవ చేస్తున్నాము. అమ్మవారి దయ వల్ల మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మాకు కూడా గుడి టెంపుల్ తాలూకు వాళ్ళు కూడా మనం బాగా సహకరిస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే మీరు రైతుగా సందర్భంలో దేవస్థానంలో
ముందుకు వెళ్ళిపోయింది.